అమెరికా ఉన్నట్టుండి ఎందుకు ప్లేటు ఫిరాయించింది? పాకిస్తాన్‌కి ఎందుకు అనుకూలంగా ఉంటోంది? 2014, 19లో పాకిస్తాన్ మీద తీవ్ర ద్వేషంతో ఉన్నటువంటి ట్రంప్ అకస్మాత్తుగా రూటు మార్చి పాకిస్తాన్‌లో మంచి పాలకులున్నారు, మంచి బాధ్యతాయుతమైనటువంటోళ్ళున్నారు అని చెప్తూ ఉండటం, ఇండియాని దెబ్బతీసే కుట్రలు చేస్తుండటానికి కారణం ఏంటి? డీప్ స్టేట్ ఇప్పుడు అమెరికాని నడిపిస్తోందా? మళ్ళీ ట్రంప్‌ను కూడా నడిపిస్తోందా అంటే అది కాదు. అసలు నిజాలు ఇప్పుడు బయటకొచ్చినాయి. అదే ఈ అసలు సిసలైనటువంటి అంశం. నిన్ననే ఒక జర్నలిస్ట్‌కి సంబంధించినటువంటి పాయింట్ మాట్లాడుకున్నాం. అక్కడ ఒక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేటటువంటి దాన్ని పాకిస్తాన్ కాదు నడుపుతున్నది, అది అమెరికా అన్నటువంటిది. అంటే వాస్తవంగా ఒక దేశంలో ఇంకొక దేశపు సైన్యం నడవడానికి ఒప్పుకోరు. ఏ యుద్ధ విన్యాసాలు చేసేటటువంటి సందర్భంలో జాయింట్ విన్యాసాలు అప్పుడు తప్పించి మిగతాదంటే మన సార్వభౌమాధికారాన్ని అవతల వాడికి తాకట్టు పెట్టినట్టు. మన ఎయిర్ బేస్ వేరే వాడికి ఇవ్వడం అంటే వాడి దేశానికి మన సైన్యాన్ని తాకట్టు పెట్టినట్టు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేటటువంటి దాన్ని అమెరికాకి ఇచ్చేసింది ఈ షాబాజ్ షరీఫ్ వచ్చిన తర్వాతనేనంట. వాస్తవంగా మనల్ని అడిగింది అమెరికా, మన ఎయిర్ బేస్లు వాడుకుంటామని అడిగింది. చైనాని కంట్రోల్ చేయడం కోసం ఈ ఆసియా ఖండంలో ఒక ఎయిర్ బేస్ పెట్టుకోవాలన్నది దాని కోరిక. దానికి భారతదేశం నిరాకరించింది, నరేంద్ర మోడీ నిరాకరించాడు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఒప్పుకోలేదు. జాయింట్గా మీకు దానికి బోలెడు కోట్ల రూపాయలు నిధులు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే భారత సార్వభౌమాధికారాన్ని ఇంకొకరికి తాకట్టు పెట్టడం ఇష్టం లేదు, వాళ్ళ సైన్యాన్ని మన దేశంలో తిష్ట వేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. అందుకని బంగ్లాదేశ్లో ఏదైతే ఆ దీవిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఇదంతా. అయితే ఈలోపుగానే పాకిస్తాన్ తన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని అమెరికాకి ఉచితంగా ఆఫర్ చేయడం ద్వారా చివరికి పాకిస్తాన్ మిలిటరీ కూడా ఆ ఎయిర్ బేస్లోకి వెళ్ళడానికి అధికారాలు లేవు. అంతటి కీలకమైనటువంటి అధికారాలు అంటే పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని అమెరికాకి రాసి ఇచ్చేసింది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దెబ్బ. ఓ పక్కన చైనాతో స్నేహం చేస్తూ డబ్బులు తీసుకున్నాడు పాకిస్తాన్, రెండో పక్కన అమెరికాతో ర్యాపో మెయింటైన్ చేసుకోవడం కోసం అంటే రెండు దేశాలకి తన సార్వభౌమాధికారాన్ని రాసి ఇచ్చేసింది. ఓ పక్కన ఇక్కడ జరుగుతున్నటువంటి చర్యల్లో అంటే ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న సహజ వనరులు, పిఓజేకేలో ఉన్నటువంటి సహజ వనరులు, ఖైబర్ పఖ్తూన్లో ఉన్న సహజ వనరులు చైనాకి రాసిచ్చి మరోవైపున ఎయిర్ బేస్లు తీసుకెళ్ళి అమెరికాకి రాసి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అందుకోసమే పాకిస్తాన్ని ప్రేమిస్తోంది అన్నటువంటి విషయం అమెరికా అది అర్థమవుతోంది.